ఈ మంచి సమయమందు దేవుని యొక్క మాటలను మనం వినబోతూ ఉన్నాం. మనకి దేవుని మాటలను అందించడానికి ఆత్మీయ తండ్రి గారు, జేబిఎం ఫౌండర్ అయినటువంటి యోవాన్ పాస్టర్ గారు ఉన్నారు. వారు మనతో దేవుని యొక్క మాటలను అందిస్తూ ఉండగా మనమందరం కూడా జాగ్రత్తతో, శ్రద్ధతో, విశ్వాసముతో విందాం. దేవుని యొక్క విశ్వాసములో ఆయన శక్తితో మనం నింపబడుదాం. దేవుని వాక్యము చేత మనం నింపబడుదాం. కనుక అందరూ కూడా ఆయత్తంగా ఉండండి. మీరందరూ కూడా సిద్ధపాటుతో ఉంటున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. కనుక దైవ సేవకులు ఈ సమయంలో దేవుని మాటలను మనకు అందించి మనల్ని బలపరచనై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. ఇంతవరకు రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేశంలో ఉన్నటువంటి జనుల కొరకు, సంఘాని కొరకు ఇంతవరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను మనము నడిపించాం, ప్రార్థన చేశాం. ఇప్పుడు వాక్యాన్ని కొరకు కొద్ది నిమిషాలు మనం కనిపెట్టబోతున్నాం. గనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి మనము వాక్యాన్ని విందాం. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరముండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, సర్వాంతరామి, జగతి రక్షక, జీవకోటికి ప్రాణమిచ్చుచున్న దేవా, ఈ 6వ నెలలో నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా తండ్రి, ఈ గొప్ప దినమున కొరకు వందనాలు చెల్లిస్తున్నా. పగులంతా కాచి ఈ రాత్రి సమయాన్ని మీరు మాకు దయచేసినందుకై నీకు వందనాలు. ఈ రాత్రిలో కూడా ప్రభా, వాక్యం వినే ప్రతి బిడ్డలను ముట్టి అయా వారిని నీ వైపుకు మళ్లించమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కోరస్ను పాడుకొని మనము వాక్యానికి మనము వెళదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి
యేసుని వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, ప్రభు యేసుని వేడుమా, ప్రభు యేసుని వేడుమా. హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకున్నటువంటి ప్రతి వారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఈరోజు వాక్య భాగము ఎడతెగక అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడమన్నాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘానికి రక్షింపబడిన వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎడతెగక అంటే దేవుని ప్రియులారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్లో కొత్త నిబంధన అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి గమనంగా మనం చదువుకుందాం. వీరు అపోస్తుల బోధన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఆమేన్. మరి దేవుని ప్రియులారా, వీరు అపోస్తుల బోధన యందును సహవాసమందు అంటే కూడుకోవడములో బోధన. దేవుని ప్రియులారా, మరి బోధిస్తున్నప్పుడు బోధన యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు వారు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారంట అపోస్తుల కాలములో. దేవుని ప్రియులారా, పై గదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత మరి ఆ దినములో 3000 మంది మరి మారు మనసు పాప క్షమాపణ నుండి బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఆ దినములో సంఘము ప్రారంభమైనప్పుడు ఆ దినములో ఉన్నటువంటి సంఘము విశ్వాసులు ఎలా ఉన్నారంటే అపోస్తలులు బోధిస్తున్నటువంటి బోధన వాక్యం మీద వారు సాహసం కలిగి ఉండడంలో అంటే మరి దేవుని ప్రియులారా, వారు సాహసం కలిగి ఉన్నారు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. మరి ఇంటింటా కూడుకొని ప్రార్థన చేశారు. మరి వారు రక్షింపబడిన వారిని అనుదినము సంఘములో చేర్చబడుతూ వచ్చారు. ఆ దినములో సంఘములో ఆత్మలు 3000 మంది 5000 మంది రక్షణ పొంది సంఘము విస్తరించింది. ఆత్మలు రక్షింపబడినారు. కారణం మరి అపోస్తులు బోధిస్తున్నటువంటి బోధన అంటే వాక్యాన్ని విని వాక్యము చొప్పున నడుచుకోవడం. అందుకే అపోస్తుల బోధన యందు వారు సహవాసం కలిగి ఉండడం. దేవుని ప్రియులారా, వారు సహవాసం కలిగి ఉన్నారు. అంటే సహవాసం అంటే ఐక్యత. వారు సంఘములో ఐక్యత కలిగి ఉన్నారు. 133లో 1వ వచనములో దావీదు కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆ 1వ వచనములో సహోదరులు
ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని రాయబడినది. ప్రియులారా, వింటున్న దేవుని మాటలు వింటున్న దేవుని బిడలారా, సంఘానికి వెళ్తున్న దేవుని బిడలారా, ఒకవేళ నువ్వు అపోస్తుల బోధనలో తప్పిపోతున్నావేమో, సహవాసములో తప్పిపోతున్నావేమో గమనించమంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. అందుకే వారు ఆ దినములో అపోస్తుల బోధన యందు, సహవాసమందు అంటే ఐక్యత యందు వారు మరి దేవుని ప్రియులారా ప్రార్థన చేయుట యందు, రొట్టె అంటే ప్రభు బల్ల మరి ఆ రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. మరి ఎడతెగక ఉన్నారు. అనుదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. సాయంత్ర సమయంలో, రాత్రి సమయంలో ఇంటింట ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన జరిగినప్పుడు అక్కడ కూడా వాళ్ళు రొట్టె విరిచేవారు. ఆ దినములు అపొస్తలుల కాలంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రియ సహోదరి, నువ్వు ఎడతెగక ఉన్నావా? మరి ఒక్క వారం వస్తే వచ్చే వారము మరలా బోధన వినడానికి వస్తున్నావా? నీ ఇంటిలో, నీ కుటుంబ ప్రార్థనలో మరి నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? ఒకేలా భార్య భర్తలు, వారికి ఇచ్చిన బిడ్డలు ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందా? మీ ఇంట్లోకి అనేక మందిని పిలిపించి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఆ దినములో వారు బోధన యందు, సహవాసమందు, వాళ్ళు రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ప్రియులారా, మీరు అలాగుంటే నిశ్చయంగా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మీ మీదకి వస్తుంది. మీ సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. మీ సంఘము ఆత్మల చేత నింపబడుతుంది. ఈరోజు అటువంటి బోధన లేకపోవడం వల్ల, సాహసం లేకపోవడం వల్ల, వాళ్ళు రొట్టె విరచడంలో కలుసుకోకపోవడం వల్ల, వారు ప్రార్థన చేయడంలో ఎడతెగక పోవడం వల్ల ఈరోజు అనేక సంఘాలు పట్టణాల్లో, గ్రామాల్లో మరి ఖాళీగా ఉంది. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందుకున్నావా? నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసము పొందుకొని ఉన్నట్లయితే, నీవు పరిశుద్ధాత్మ వరమును పొందుకొని ఉన్నట్లయితే, దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి సమయంలో ఖచ్చితంగా నీవు మరి బోధన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉంటావు. రండి, మరి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యానికి మనము వెళదాం. అపోస్తల కార్యములో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేయడంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ఆ దినములో మనము ఈ దినములో అలాగూ ఎడతెగక ఉంటున్నామా? అపోస్తల కార్యానికి వెళ్దాం. ఈ అపోస్తల కార్యములో ప్రియమైన వారులారా, స్త్రీలు పురుషులు 120 మంది ఆ యొక్క మేడ గదిలో పైన ఆ యెరూషలేములో దేవుని ప్రియమైన వారులారా, వాళ్ళు ఎడతెగక ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారు అని 14వ వచనం 1వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తల కార్యము మరి వీళ్ళందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఆమె ఏం చేస్తా ఉన్నారంట? ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేడ గదిలోనికి ఎక్కిపోయి, దేవుని ప్రియులారా, మేడ గదిలోనికి వాళ్ళు ఎక్కిపోయి వెళ్ళి వీళ్ళు 120 మంది 10 దినాలు ప్రార్థన చేస్తూ ఏక మనసు కలిగి ఎట్లున్నారంట? వాళ్ళు ఏక మనసు కలిగి వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఏక మనసు
మనం చూసాం. ఎడతెగక మరి వాళ్ళు బోధన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఏక మనసు కలిగి ఎడతెగక మేడగదిలో పైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ గదిలో మీరు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘముతో కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ కుటుంబంలో ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నావా? ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఓ యవనుడా, దేవుని బిడ్డ నిన్ను అడుగుతున్నాడు. నీ జీవితంలో ప్రార్థన ఎడతెగక ఉందా? ఏక మనసు కలిగి, ఒకే మనసు కలిగి ఆ 120 మందిలో ఏక మనసు ఉన్నది గనుక వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవుడు పరలోకానికి ఎత్తబడిన తరువాత వారు తిరిగి వెళ్ళి, మీ యుద్ధ నుండి ప్రభు ఎలాగూ ఎత్తబడాడో అలాగే ఆయన తిరిగి వస్తాడని చెప్పి మీరు వేచి ఉండండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి మేడగదిలో ఎక్కి ఎడతెగక 120 మంది ప్రార్థన చేశారు. రెండవ కార్యానికి మనము వెళ్ళబోతున్నాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఎడబాయకుడి, ఒకరిని ఒకరు ఎడబాయకుడి. ఇంతవరకు సంఘములో ఉన్న వారిని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈ దినములో చూస్తున్నా దేవుని యందు ప్రియమైన వారులారా, ఎడబాయకుడి అంటూ ఉన్నాడు. ఎఫెసీయుల గ్రంథానికి మనం వెళ్దాం. ఎఫెసీయుల గ్రంథము 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం త్రిప్పుకుందాం. ఈ ఎఫెసీయుల గ్రంథములో ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒకరిని ఒకరు ఎడబాపుకుడి అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 5వ అధ్యాయములో మనము 21వ వచనాన్ని చదువుకుంటే, క్రీస్తునందలి భయముతో ఆమేన్. ఎట్లంట? ఒకరికి ఒకరు ఎట్లా ఉండాలంట? లోబడి ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క పై వచనములో మీరు చదువుకుంటే 19వ వచనములో, ఒకరిని ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండండి. దానినే ఎడబాయకుడి. ఒకనికి ఒకడు ఎడబాయకుడి. దేవుని ప్రియులారా, సంఘములో ఉన్న దేవుని బిడలారా, ఒకనికి ఒకడు మరి ఎడబాయకుడి, ఒకనికి ఒకడు లోబడి ఉండండి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరలా పరిశుద్ధ బైబిల్లో యేసయ్య మరలా మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, 1 కొరింథీయులు 7వ అధ్యాయము చూద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. ప్రార్థన చేయుటకు మీకు సహకాశము కలుగునట్లు కొంతకాలము వరకు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికి ఒకరు ఏం చేయకూడదంట? ఎడబాపకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, యాకోబు 4వ అధ్యాయములో కూడా ఆయన అంటున్నాడు. 4వ అధ్యాయాన్ని మనము తెరుచుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనములో, మీ పాపములను
ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నేను మాట్లాడుతున్న వాక్యము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడబాపకుడి. రెండవది ఎడబాపకుడి అంటే ఒకరికి ఒకడు లోబడి ఉండండి. భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు ఏం చేయాలంట? లోబడి ఉండాలి ప్రార్థన చేయడంలో. గనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఈ 7వ అధ్యాయం 1 కొరింథీయులు 7వ అధ్యాయము 5వ వచనములో ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయములు సమ్మతి చొప్పునే తప్ప ఒకరికి ఒకరు ఎడబాపకుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒకరికి ఒకరు ఎడబాపకుడి అంటున్నాడు. భార్యాభర్తలు ఎడబాపకుండా ప్రార్థన మరి చేయుచున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఒకరికి ఒకరు ఎడబాపకుండా ఉండాలని, ఒకరికి ఒకరు లోబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ఒకరికి ఒకరు లోబడి ప్రార్థన చేయండి. ఫ్యామిలీలో భార్యాభర్తలతో మాట్లాడుతున్నాడు. ఒకరికి ఒకరు లోబడి ఉండండి. అదే ఎడబాపకుడి అంటున్నాడు. ఎడబాపకుండా భర్త భార్యను ఎడబాపకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఆయన మాట్లాడుతున్నాడు. మూడవది మనం చూసినట్లయితే మరి ఎడబాయను. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేయడంట? ఎడబాయను, మిమ్మల్ని విడవను అంటున్నాడు. మీరు ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుని ప్రియులారా, మీరు ఒకరికి ఒకరు ఎడబాపకుండా ఉండినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎడబాయడంట. దేవుడు మిమ్మల్ని ఏం చేయడంట? ఎడబాయడు. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనానికి మనము వెళదాం. మరి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని వారి పితరులతో నేను ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. ఇది మాట మరి దేవుడు యెహోషువతో కూడా మాట్లాడుతున్నాడు. 5వ వచనములో మీరు చదివితే 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటినీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండా ఉండును, నేను మోసేకు తోడై ఉన్నట్లు. యెహోషువా, నేను నీకును తోడుగా ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి దేవుని ప్రియులారా, ఒకటి ఎడతెగక అపోస్తుల బోధన యందు మనము సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక మనము ఉండాలి. రెండవది ఎడబాపకుండా ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. సంఘములో ఒకరికొకరు లోబడి ఉండాలి. కుటుంబములో భార్యాభర్తలు ఒకరికి ఒకరు లోబడి ఉన్నప్పుడు మూడవది ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను ఎడబాయను. ఒక హల్లెలూయా చెప్పదామా? హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏమి చేయను? ఎడబాయను అంటూ ఉన్నాడు. ఇది మోసేతో కాదు, ఇది యెహోషువతో కూడా అంటున్నాడు. మరి
నేను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను నడిపిస్తాను. మోసే చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి నాయకుడుగా దేవుడు యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణము ఏమన్నట్లయితే మోసేతో కూడా యెహోషువ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడారాన్ని విడవకుండా యెహోషువ ఉన్నాడు గనుక అందువల్లనే దేవుని ప్రియులారా, నేను నిన్ను ఎడబాయను. హల్లెలూయా. హెబ్రీలో కూడా రాస్తూ ఆయన అంటున్నాడు 13వ అధ్యాయము 5వ వచనములో, హెబ్రీలు 13వ అధ్యాయము 5వ వచనములో కూడా ఇక్కడ మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ఆయన మిమ్మల్ని చూసి అంటున్నాడు, మోసేను మాత్రం యెహోషువను మాత్రం కాదు, దేవుడు ఈరోజు రక్షింపబడినటువంటి ఎడతెగక ఉన్నటువంటి నిన్ను, దేవుని ప్రియులారా, ఎడబాయకుండా ఉన్నటువంటి నిన్ను యేసయ్య అంటున్నాడు ఈ రాత్రి వేళలో, నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు అపోస్తుల బోధన యందు, సాహసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నావు గనుక నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, నిశ్చయంగా నిన్ను విడవను, నేను ఎడబాయను. ఆయన అంటున్నాడు, మీరు ఒకరికి ఒకరు సంఘములో, మీ కుటుంబంలో ఎడబాపకుండా ఉన్నారు గనక నేను మిమ్మల్ని అంటున్నాడు ఎడబాయను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏం చేయను, నేను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా అని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి వేళలో వింటున్న దేవుని సంగమా, వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఆదివారం మాత్రము దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి తిరిగి ఆదివారము వదులుకొని ఆదివారం సంఘముల నుండి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుండి మరలా శనివారం వరకు యేసు ప్రభుని విడిచిపెట్టి లోకం తట్టు తిరిగి ఉన్నావా? ఇప్పుడే దేవుడు అంటున్నాడు, తిరిగి రా, సంఘములోనికి రా. అపోస్తల కాలంలో ఎలాగైతే దేవుని సంఘములో బోధనయందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారో అలాగూ దేవుడు అంటున్నాడు, ఎడతెగక ఉండు. ఆయన అంటున్నాడు, దేవుని ప్రియులారా, ఎడబాయొద్దు అంటున్నాడు. ఈ రాత్రి సమయంలో నిన్ను దేవునికి అప్పగిస్తావా? యేసు నీతో కూడా మాట్లాడుతున్నాడు, యేసు సన్నిధిలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎడబాపుకుడి అంటున్నాడు. నువ్వు ఎడబాపి పోతున్నావా? నీ భర్తను విడిచి నువ్వు లోబడకుండా, భార్యతో నువ్వు భార్యాభర్తలు ఒకరికొకరు లోబడకుండా లోకంతో తిరిగి ఉన్నారా? ఈ రాత్రి సమయంలో నిన్ను అప్పగించు, నీ దేవుని సన్నిధిలో అప్పగించు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక సహోదరి, వాళ్ళ డాడీ పాస్టర్ అంట, వాళ్ళమ్మ పాస్టర్ అంట. దేవుని ప్రియులారా, ఆ సహోదరి పాటలు పాడేదంట, గర్వంగా ఉండేదంట. అయితే ఆమె భర్తకు లోబడి ఉండడం లేదంట. చివరిలో వారి యొక్క భర్త తన భార్య నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళ యొక్క భార్యను మార్చిందంట. అప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరు ఎడబాపకుండా ఉండి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతూ బయట దేశంలో పరిచర్య చేస్తూ ఉన్నారంట వాళ్ళు. ఈ రాత్రి సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో అప్పగిస్తావా? ఒకవేళ ఎడబాసి వెళ్ళిపోయావా? ప్రార్థన చేయకుండా సంఘంలో ఎడబాసి వదిలేసి వెళ్ళిపోయావా? నీ భర్తను వదిలేసి వెళ్ళిపోయావా? నీ భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఎడబాపుకుడి అంటున్నారు ఒకరికొకరు. ఆయన అంటున్నాడు, మూడవది, నిన్ను
విడవను అంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ఎడబాయను. మీరు ఎడబాపకుండా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఎడబాయను. అందరూ కూడా కన్నులు మూద్దామా? మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఓ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మనందరూ కూడా కనిపెడదాం. ఓ దేవుని సన్నిధిలో కనిపెడదాం. ప్రభువా, నేను ఎడతెగక నాయనా, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, సావాసంలో కలుసుకుంటాను ఆయన. ఒక నెల నాయన స్తోత్రం, నీ పరిశుద్ధమైనటువంటి హోలీ కమ్యూనియన్, నా ప్రభువా రాత్రి భోజనం, ఆ పరిశుద్ధ బలలో పాల్పొంది 2 నెలలు నేను దూరంగా ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు నాయనా, అయ్యా క్షమించు నాయనా. నీ సహవాసములో దూరంగా ఉన్నాను ఆయన. నెలల తరబడి నాయనా, సంవత్సరాల తరబడి నిన్ను విడిచి నేను దూరంగా ఉన్నాను ప్రభువా. యేసయ్యా, నీ వాక్యాన్ని వినకుండా నాయనా, విని విడిచిపెట్టి నేను తండ్రి శారీరకంగా జీవిస్తున్నాను ప్రభువా. ఈరోజు నుండి నేను నీ వాక్యాన్ని విని, నీ బోధన విని, ఓ ప్రభువా నీ సహవాసములో కలుసుకుంటానయ్యా. నా తండ్రి రొట్టె విరుచడంలో కలుసుకుంటాను నాయనా. ప్రార్థన చేయడంలో కలుసుకొని ఎడతెగక ఉంటాను ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? మహాకనికరంగల తండ్రి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు అయిన మా యేసయ్య, మీరు మాట్లాడిన వాక్యాలు బట్టి ఎడతెగక ఉండండి, ఎడబాపకుడి. ఓ అప్పుడు నేను మిమ్మల్ని ఎడవాసిపోను అన్నావు. ఆ మాటలు బట్టి వందనాలు. ఎవరైతే అప్పగించారో వారిని ఎడబాసిపోకుండా, అయ్యా విడవకుండా వారిని కాపాడండి. వారి ఉద్యోగాన్ని, వారి నాయన వ్యాపారాలని, వారి యొక్క కుటుంబాలని ఎడబాపకుండా నాయన, మీరు చెప్పారే నిన్ను విడవను నేను ఎడబాయినా అన్నావే, అలాగూ వారిని కాపాడమని, కరుణించమని, తోడుండమని సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా ప్రభువా ఒకసారి నీ వైపుకు మళ్ళించమని, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు నా ప్రభువా, లైవ్ను తీస్తున్నటువంటి బిడ్డలు, ఇంతవరకు పాడినటువంటి వారిని, విజ్ఞాపన చేసినటువంటి వారిని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పదాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే సహవాసము ఆదరణకర్త, ఈ యొక్క రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో పాడినటువంటి వారి, విజ్ఞాపన చేసినటువంటి వారితో కూడా, ఆరాధించిన వారితో కూడా, ఈ లైవ్ చూస్తున్న వారితో, లైవ్ తీసినటువంటి వారితో కూడా ప్రభు అక్కడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే శనివారం మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.